హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ స్టోరీస్. ఈ వీడియోలో బెంగళూరులోని మార్తాలి ఏరియా మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం బయట ఐటీ జాబ్స్ హవా నడుస్తుంది. ఏ పిల్లవాడైనా చదువు పూర్తి చేసుకొని ఎలాగైనా తను సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ జాబ్ ఎలాగైనా సంపాదించడానికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అంతెందుకు ఢిల్లీకి కూడా వెళ్తుంటారు. కానీ ఇప్పుడు బెంగళూరులో మార్తాలి ఏరియా గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ 100% మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో అందుకే ఎవరైనా మన ఆంధ్ర తెలంగాణ నుంచి జాబ్ కోసం బెంగళూరుకి వచ్చిన వాళ్ళు మాక్సిమం మార్తాలి ఏరియాకే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఏరియాలో ఉంటే ఆంధ్రాలో ఉన్నట్టే అనిపిస్తుంది. చదువు పూర్తి చేసుకున్న పిల్లవాడే కాదు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉంటారు. ఇక్కడ ప్రతి బిల్డింగ్ హాస్టలే ఉంటుంది. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. ముఖ్యంగా మార్తాలిలో నిరుద్యోగులే ఎక్కువ ఉంటారు. ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలని కోటి ఆశలతో ఈ ఏరియాకి వస్తారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, మొత్తానికి ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదిస్తారు. సో ఎక్కడ మంది ఎక్కువ ఇక్కడ అక్కడ బిజినెస్ కి మంచి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇన్ని హాస్టల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫుడ్ సెంటర్స్ కూడా అంత ఫేమస్. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతుంది. హాస్టల్స్ లో ఫుడ్ నచ్చిన వాళ్ళు ఇలా బయటకు వచ్చి తింటుంటారు. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం, ఆదివారం వరకు ఇక్కడ ఒక జాతర లాగే ఉంటుంది. శని, ఆదివారాలు ఆఫీస్ కి సెలవులు కాబట్టి ఈ ఏరియా జనాభాతో నిండిపోతుంటది. ఎక్కువగా టిఫిన్ షాప్లు, టీ షాప్లకి మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.